తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన సెల్ ఫోన్ గురించి, ఆయన సెల్ ఫోన్ నంబర్ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే, చెప్పు, నాకు అసలు ఫోనే లేదు, ఫోన్ లేదు, నా నంబర్ నాకు అసలు గుర్తే లేదు, నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు, అసలు నాకు నంబరు లేదు, ఫోన్ లేదు అని తడబడుతూ నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తన ఫోన్ గురించి, తన మొబైల్ నంబర్ గురించి చెప్పారు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అంటే నాటుకో చెప్పాలంటే కుక్కను కొట్టాడు సార్. నా ఫోన్ నంబర్ నాకు తెలియదు అన్నారు, మరో పక్క ఫోన్ నంబర్ లేదు అన్నారు. అది మూసినదరా. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అని పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే ఆడేసుకున్నారు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. అయితే తాజాగా బయటపడే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓ ఫోన్ ఉంది, ఓ వాట్సాప్ నంబర్ ఉంది. తెలిసిపోయింది, మీ అందరికీ తెలిసిపోయిందా? ఆయనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. నువ్వు గ్రూపులతో సహా దొరికిపోయావు, నీకు పారిపోవటం ఒకటే మార్గం. ఆ గ్రూప్ లో కొంతమంది కీలకమైన సభ్యులు కూడా ఉన్నారు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు కదా ఆయన. కరెక్ట్. కామేశ్వరరావు, కోటేశ్వరరావు, కేటీఆర్ పర్సనల్. కేసీఆర్. చాలా అంశాలు రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యవహారాలు జరిగాయో అవన్నీ కూడా కీలకమైన అంశాలు ఆ వాట్సాప్ గ్రూప్ లో చర్చించుకున్నారు. నీ అంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఎవడకుండదు. చెప్పండి, ఆశీర్వదించండి మాయ. ఆ వాట్సాప్ గ్రూప్ లో ఏ అంశాలకు సంబంధించి వివరాలు ఉన్నాయని బయటికి తీస్తే చాట భారతం కూడా బయటపడుతుంది అని సిఐడికి తాజాగా తెలిసినట్లు సమాచారం. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఓ కేసులో విచారణ చేస్తూ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో తీసుకున్న ఒక నిర్ణయం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. మీరు మీకన్నా గొప్ప వాట్సాప్ గవర్నెన్స్ ఈ రోజే ప్రారంభించారు. బట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో మాత్రం వాట్సాప్ ని మరో విధంగా ఉపయోగించారు. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. అంటే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ పేరు బి గ్యాంగ్. ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పండి. నేనే అది నేనే. మరి బి గ్యాంగ్ అంటే ఏమైనా అనుకోవచ్చు. బిగ్ బాస్ గ్యాంగ్ అనుకోవాలా, మరో గ్యాంగ్ అనుకోవాలో తెలియదు కానీ మనలే కదా ఏంటి డౌటా? బి గ్యాంగ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ నడిపారు. ఈ గ్రూప్ లో 4 సభ్యులు ఉన్నారు అని సమాచారం. ఆ 4 సభ్యులు వాట్సాప్ గ్రూప్ నడిపారా, లేదంటే ఈ 4తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.
రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు నడుస్తూనే ఉంది కదా, అందరూ చూస్తూ ఉన్నారు. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సో ఈ కేసులో తనపైన ఎవరైతే కూర్చొని టార్చర్ చేశారు అని రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు. తులసి బాబు అనే ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. తులసి బాబుని విచారించిన సందర్భంగా ఈ వాట్సాప్ గ్రూప్ అంశం బయటపడింది. ఈ బి గ్యాంగ్ బిగ్ బాస్ మరి ఇంకోట బీఫర్ ఏంటో మనకు తెలియదు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.